హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, వచ్చే నెల అంటే జాన్యువరి 2026 మీకెలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. యాజ్ యూజువల్‌గా ఎప్పుడు చేస్తుందే చేస్తున్నాను. బట్ డెఫినిట్‌గా 2026 రిలేటెడ్‌గా మేబీ ఇంకా కొన్ని వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో, ఈ ఇయర్ ఎలా ఉంటుంది? ఏంటి? అనేది టైమ్ టు టైమ్ అయితే రీడింగ్స్ చేస్తూనే ఉంటాను. సో, మీరేంటంటే అవి మిస్ అవ్వకుండా చూస్తారనే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే అసలు ఈ రీడింగ్ ఎలా ఉంటుంది? ఏంటి? అనేదైతే ఈరోజు చూద్దాం. సో ఎప్పట్లానే మీ ముందైతే 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, సింహ, ధనుస్సు రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, తుల, కుంభ రాశి ఉన్నాయి. ఫోర్త్ కార్డ్ సెట్‌కి కర్కాటక, వృశ్చిక, మీన రాశి ఉన్నాయి. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ మేష, సింహ, ధనుస్సు రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే జాన్యువరి 2026 ఎలా ఉంటుంది అసలు మీకు? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఎండ్ అవుతాయనే చెప్పాలి. సో పర్టిక్యులర్‌గా అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఎండింగ్స్ అయితే కొంతవరకు కనిపిస్తున్నాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని సార్లు కొన్ని ఎండింగ్స్ అనేవి ఇన్నోవేటబుల్ అండి. వాటిని ఎవరు స్టాప్ చేయలేరు. సో అలానే మీ లైఫ్‌లో ఫేటెడ్‌గా కొన్ని ఎండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నవైతే ఎండ్ అవుతాయి. మోస్ట్‌లీ ఆల్రెడీ ఇయర్ ఎండ్‌కొస్తుంది కాబట్టి ఒక సైకిల్ అయితే కంప్లీషన్‌కి వచ్చినట్టే. మేబీ కార్మిక్ సైకిల్ అనేది ఎండ్ అయినప్పుడు కూడా కొన్ని అంటే మీ లైఫ్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సో, అలానే కొంతవరకైతే ఎండింగ్స్ అనేవి ఇన్నోవేటబుల్. సో, జాన్యువరిలోనేంటంటే మేబీ మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ ఉంది. అది ఎప్పటినుంచో మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంది అనేది ఎండింగ్‌కి రావచ్చు. ఆర్ కొన్నేంటంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా కూడా ఎండ్ అవ్వచ్చు. అది మీరేంటంటే ఇలానే ఉంటుంది అని మాత్రం ఇప్పటి నుంచే ఏది అనుకోవద్దు. ఎందుకంటే కొంతవరకు నేను చెప్తున్నాను కదా! కార్మిక్ సైకిల్ అనేది కంప్లీషన్‌కి వచ్చినప్పుడు ఎండింగ్ అనేది ఇన్నోవేటబుల్. ప్లస్ ఈ ఇయర్ ఏంటంటే నార్మల్‌గానే 9 అనే నంబర్‌ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి, సో కొన్ని ఎండ్ అవుతాయి కంప్లీషన్‌కి వస్తే. అదేంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఇయర్ ఎండ్‌లోనే మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలి. బట్ అది మిస్ అయినా జాన్యువరిలో అయితే జరగడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే, ఏదైనా ఒక విషయం ఏంటంటే మిమ్మల్ని కొంత భయపెడుతూ ఉంటదండి. మీరెలా ఫీల్ అవుతూ ఉంటారంటే, అక్కడ ఏం జరిగిపోతుందో, ఎలా అంటే ఉంటుందో, దానివల్ల మీరసలు ఏం ఫేస్ చేయాల్సుంటుందో, సో అక్కడ మీ రోల్ అనేది అంటే ఎలా ఉంటుందో, మీ పరిస్థితి ఏంటో అనేది మీకేంటంటే కొంచెం అలా ఉంటుంది. సో జాన్యువరిలోనేంటంటే అది అన్నెసెసరీ ఫియర్ అని చెప్పను కానీ, బట్ మీకొక కన్‌క్లూజన్ రాకపోయేసరికి ఆర్ మీకేంటంటే, ఒక సిట్యుయేషన్ ఏంటంటే, కొంచెం ఈ విధంగా ఛాలెంజ్ చేస్తూ ఉంటది. ఐ మీన్ ట్రబుల్ చేస్తూ ఉంటదని చెప్పొచ్చు. బట్ ఇదేంటంటే,
నేచురల్ గానే ఉంటుందండి. కాకపోతే ఆ టైంకి మాత్రం మీరు అలా అనుకుంటారు. సో, మీరేంటంటే అనవసరంగా భయపడొద్దు. ఎందుకంటే కొన్నిసార్లు మనం భయపడుతున్నప్పుడు కూడా రియాలిటీలో అది మేనిఫెస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఏం జరుగుతున్నా సరే మీరు మాత్రం ఆ విధంగా అయితే అనుకోవద్దు. మెయిన్ నెగెటివ్‌గా ఏది అనుకోవద్దండి. నెగెటివ్‌గా ఏది ఆలోచించొద్దు. దానివల్ల కొంచెం ఇబ్బందయితే ఉండొచ్చు. అదే మీరు ఆ విధంగా ఆలోచించకుండా అంతా పాజిటివ్‌గానే జరుగుతది. అట్‌లీస్ట్ ఆ టైంకి మీకొక క్లారిటీ లేకపోయినా సరే స్టిల్ ఒక ఛాన్స్ ఉంది అనేలాగా మీరు ముందుకు వెళ్తే మాత్రం రిజల్ట్ అయితే మంచిగానే ఉంటుంది. మీరు భయపడినంత బ్యాడ్‌గా, నెగెటివ్‌గా అయితే ఏది ఉండదండి. సో, మీరేంటంటేనండి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇదేంటంటే నెగెటివ్‌గా చెప్పడం కాదు. కాకపోతే మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆర్ కొన్ని ఏంటంటే మనకి ఒక క్లారిటీ లేనప్పుడు అది ఉంటుంది ఫీలింగ్ అనేది. బట్ మీరేంటంటే దాన్ని ఎక్కువ సీరియస్‌గా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. అండ్ ఇంకొకటేంటంటే నిజానికి జాన్యువరి మంత్ మీకు బావుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్‌తో కంపేర్ చేస్తే జాన్యువరి మంత్‌లో గుడ్ చేంజెస్‌కి ఛాన్స్ ఉంది. ఇలాంటివి జరిగితే జరగొచ్చు. ఆఫ్‌కోర్స్ ఇలాంటివి జరిగితేనే మీ లైఫ్ కూడా బెటర్ అవుతుందండి. మీకు కూడా కొంత అంటే క్వెషన్స్‌లా ఉండిపోయిన సిట్యుయేషన్స్‌కి ఆన్సర్స్ అనేవి తెలుస్తాయి. సో, మీరేంటంటే అందుకే దీనికోసం ఎక్కువ ఆలోచించి వర్రీ అవ్వద్దు. అదేంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేసేంతగా అయితే ఏముండదు. కొన్ని కంప్లీట్ అవ్వాల్సినవి అవుతాయి. దానికి మీరు చేసేదేం లేదు. అండ్ ఇంకొకటేంటంటే నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లో మేజర్ చేంజెస్ వస్తాయండి. మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం కానీ, లొకేషన్‌లో చేంజెస్ రావడం కానీ, ఆర్ అంటే కొంతవరకు ఇప్పటి వరకు ఏదైనా మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేసుంటే, ఆ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. అంటే మరీ పెద్ద ప్రాబ్లమ్స్ అని కాకపోయినా, కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి. అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ అవి. మనకి మనమే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం వల్ల, ఆర్ తెలిసి తెలియక చేసిన కొన్ని పనుల వల్ల కొన్నిసార్లు ఫేస్ చేస్తూ ఉంటాం. పర్సనల్‌గా అదేంటంటే మనం డిజర్వ్ చేయమని ఫీలింగ్ ఉంటది కానీ, బట్ అన్నెసెసరీగా మనం ఇన్వైట్ చేసుకున్న ట్రబుల్స్ కొన్నుంటాయి కదా! సో, అలాంటివి ఏవైనా మీ లైఫ్‌లో మీరు ఇన్వైట్ చేసుకొనుంటే, అవి కూడా క్లియర్ అవుతాయండి. బేసిక్‌గా నాకు తెలిసి ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంత్ మాత్రం మీ లైఫ్‌లో సిగ్నిఫికెంట్‌గా కొన్ని చేంజెస్ మాత్రం మీరు నోటీస్ చేస్తారండి. ఇప్పటి వరకు మీరేమైనా కొన్ని చేంజెస్ రావట్లేదు, లైఫ్ ఇలానే ఉంది అనుకుంటే మాత్రం నెక్స్ట్ మంత్ చేంజెస్ కనిపిస్తాయి. పర్టిక్యులర్‌గా లొకేషన్ చేంజ్ ఒకటి చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఎవరైనా జాబ్‌లెస్ వాళ్ళుంటే, మళ్ళీ కూడా వాళ్ళు మంచి జాబ్ ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకోవడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయండి. కొంతమందికేంటంటే, అంటే జాబ్ పోయి వెయిట్ చేస్తూ ఉంటారు. మంచి ఆఫర్ రావాలి, ఎలా అయినా సరే లైఫ్ బెటర్ అవ్వాలి అని. మేబీ అది మీకేంటంటే జాన్యువరి మంత్‌లో జరగొచ్చు. ఈవెన్ జాన్యువరి మంత్‌లో కొంతమందికి జాబ్ పోయినా, అదే మంత్‌లో మళ్ళీ జాబ్ కూడా వచ్చేస్తుంది. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కెరియర్‌లోనేంటంటే సక్సెస్ కనిపిస్తుందండి. అట్‌లీస్ట్ మీరనుకున్న విధంగా ఒకేసారి అచీవ్ చేయకపోయినా స్టిల్ అది మీకేంటంటే పాజిటివ్‌గా అనిపిస్తుంది. అండ్ మీరు ఏదో ఒక విధంగా బెనిఫిట్ అవుతారు. సో, జాబ్ కోసం ఎవరైనా ట్రై చేస్తుంటే కొంచెం సీరియస్‌గా ట్రై చేయండి. జాన్యువరిలో అయితే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా స్టార్ట్ చేయండి. దానివల్ల కూడా మీరేంటంటే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనీ పరంగా అయితే ఏ ప్రాబ్లమ్ లేదండి. ఫినాన్షియల్‌గా మాత్రం చాలా బావుంటుంది జాన్యువరి మంత్. లైక్ ఏంటంటే మనీ ఫ్లో అనేది మీకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటది. మీ చేతుల్లో డబ్బులుంటాయండి. డబ్బులేంటంటే వస్తూనే ఉంటాయి. ఒకవేళ ఖర్చయిపోతున్నా స్టిల్ మీ చేతుల్లో డబ్బులు మాత్రం కనిపిస్తుంటాయి. సో, మనీ పరంగా కూడా మంచిగా ఉంటుంది. మీరేదైనా లైక్ సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోవడం బెటరు. ఖచ్చితంగా దానివల్ల కూడా మీరు లాంగ్ రన్‌లో బెనిఫిట్ అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే మీలో ఎవరైనా సరే అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీకు రావాల్సిన మనీ ఏదైనా సరే రావాల్సిన పరిస్థితి ఉండి ఎక్కడో హోల్డ్‌లో ఉండిపోయినా సరే నెక్స్ట్ మంత్ ఏంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనీ అనేది వచ్చేయొచ్చు. వ్యక్తులేంటంటే మీకు మనీ ఇచ్చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ప్రాపర్టీస్ పరంగా కూడా మీది మీకేంటంటే షేర్ అయితే వచ్చేయొచ్చు. సో, ఇలాంటివి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, కొంత పాజిటివ్‌గా చేంజెస్ అయితే మనీ విషయంలో మాత్రం చూస్తారండి. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఫినాన్షియల్‌గా క్రైసిస్ ఎవరైనా ఫేస్ చేస్తున్నా, కొంచెం జాన్యువరి మంత్‌లోనే మీకు రిలీఫ్ దొరుకుతుంది. కొంచెం మీరేంటంటే మనీ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోగలుగుతారు. కంప్లీట్‌గా ఒకేసారి క్లియర్ అవ్వకపోయినా, ఒక 70% అయితే మాత్రం ఛాన్స్ ఉంది. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. మీరేంటంటే కొంచెం మనీ విషయంలో ఫోకస్డ్‌గా ఉండండి. థింగ్స్ బెటర్ అవుతాయి. నేను చెప్తున్నాను కదా! మీకేంటంటే మనీ పరంగా అయితే ప్రాబ్లమ్ ఉండదండి. ఈవెన్ మీలో కొంతమందికేంటంటే సాలరీ కూడా పెరుగుతుంది. అండ్ ఇంకొకటి బిజినెస్‌లో కూడా ప్రాఫిట్ ఒస్తుంది. ఆర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరు అంటే ఎక్కడైనా మనీ అనేది ముందు సేవ్ చేసుకొనుంటే ఆ మనీ కూడా మీకు రావడం కానీ,
ఇలా రకరకాలుగా కొన్ని జరుగుతాయండి. ఈవెన్ ప్రమోషన్స్ రావడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. బట్ కెరియర్‌లో ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. ప్యారలల్‌గా ఫినాన్సెస్ కూడా గ్రోత్ అనేది చూస్తారు. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మంచిగానే ఉంది. ఏది ఏమైనా సరే నెక్స్ట్ మంత్ మాత్రం మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవాలండి. మీకేది ఇంపార్టెంటు, మీ లైఫ్‌లోని మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు, ఈ క్లారిటీ తెచ్చుకోండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా నేను ఒకటే చెప్తానండి. అంటే ఇప్పటి వరకు మీ ఇంటెన్షన్స్ కానీ, మీ ఫీలింగ్స్ కానీ మీరు హైడ్ చేసుకొనుంటే, డెఫినిట్‌గా ఇప్పుడేంటంటే ఓపెన్‌గా మీరేంటంటే వాటిని ఫేస్ చేయాల్సుంటుంది. ఇప్పటి వరకు మీరేంటంటే ఎదుటి వ్యక్తుల కోసమో, లేకపోతే పరిస్థితుల ప్రకారమో మీరు కొంతవరకు రిస్క్ ఎందుకులే అన్నట్టుగా ఉండుంటే, ఇప్పుడు మాత్రం మీ లైఫ్‌కి మీకేం కావాలి, మీరు అనుకున్నది మీరు ఇష్టపూర్వకంగా చేయడానికి రెడీగా ఉండండి. పర్టిక్యులర్‌గా ఇది రిలేషన్‌షిప్ అనే కాదు. మీ లైఫ్‌నేంటంటే మీకు నచ్చినట్టుగా లీడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఇంకొకళ్ళ కంట్రోల్‌లో అయితే పెట్టొద్దు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ లాంటిదండి. ఒక న్యూ స్టార్ట్‌గా కన్సిడర్ చేసి మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా మీరు ఉండడానికి ట్రై చేయడం బెటరు. అండ్ మ్యారేజ్ కానీ, రిలేషన్‌షిప్ విషయాల్లో కూడా వేరే వ్యక్తులు సజెషన్స్ తీసుకోవడం కానీ, వేరే వ్యక్తులు ఒపీనియన్స్ అనేవి ఎక్కువ వాల్యూ చేయడం కానీ చేయకుండా, మీకేం కావాలి? మీరు నిజంగా అదే కోరుకుంటున్నారా? మీకు అక్కడ నిజంగా హ్యాపీనెస్ ఉందా లేదా? ఇలా మీ పర్స్‌పెక్టివ్ నుంచి కొన్ని మీరు డెసిషన్స్ తీసుకొని, దాని ప్రకారం మీరు మూవ్ అవ్వడానికి ట్రై చేయాలండి. ఎందుకంటే, ఇక్కడ మేజర్‌గా చేంజెస్ ఎప్పుడైతే కనిపిస్తున్నాయో మీరు ఫెయిర్‌గా ఒక డెసిషన్ తీసుకోవచ్చు. మీకు నచ్చింది మీరు చేయొచ్చు. సో, దీనికి యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తుంది. బట్ మీరు వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, ఆర్ వేరే వ్యక్తుల ఒపీనియన్స్ బేస్డ్‌గా లైక్ ఏంటంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం కానీ అలాంటివైతే చెయ్యొద్దు. సో, ఇది ఒకటి చూసుకోండి. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లో కూడా మేజర్‌గా చేంజెస్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది కానీ, బట్ మీరు తీసుకునే డెసిషన్స్, మీ ఇంట్రెస్ట్, మీరు ఒరిజినల్‌గా ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో దాని ప్రకారమే యూనివర్స్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు నార్మల్‌గా అయితే చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైప్ అండి. రియాలిటీలోనే ఉండే టైపు. అంతేకాని మీరేంటంటే ఎమోషనల్ అయిపోయి, వీక్ అయిపోయి ఆ టైప్ అయితే కాదు. బట్ చాలా రోజుల నుంచి మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆర్ గార్డ్ చేస్తున్నారు అని ఫీలింగ్‌లో ఉంటే, నిజానికి మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది మీకు తెలియట్లేదు. బట్ కొన్ని విషయాల్లోనేంటంటే, మీరు చాలా డామినెంట్‌గా ఉంటున్నారండి. మీలో ఎందుకో కానీ ఎక్కడో తెలియని ఇగో ఉంది. ఆ ఇగో ఏంటంటే మిమ్మల్ని కొత్త ప్రాబ్లమ్స్‌లోకి తీసుకొస్తుంది. ఆర్ ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ కాంప్లికేట్ అయ్యేలా చేస్తుంది. ఇదేంటంటే మీరు రియలైజ్ అవ్వట్లేదు. ఎక్కడో ఒక పాయింట్‌లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, నా లైఫ్ ఎందుకింత స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది? సో, నేను ఎందుకు అందరిలా నార్మల్‌గా ఉండలేకపోతున్నాను? ఆర్ ఎందుకు అంటే నా వరకు నేను ఇవన్నీ సార్ట్ ఔట్ చేయలేకపోతున్నాను అని మీరు ఆలోచిస్తున్నారు కానీ, నిజానికి అవన్నీ ఎందుకు ఇక్కడ మీరనుకున్నట్టు జరగట్లేదు అంటే, మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఆర్ మీ సిట్యుయేషన్స్ అనేవి మీకు అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వాలి అనే ప్రాసెస్‌లో మీరు సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వ్యక్తుల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆర్ ఇక్కడేంటంటే కొన్ని విషయాల్లో బయాస్డ్‌గా ఉంటున్నారు. సో, మీరు బయాస్డ్‌గా ఉండడం వల్ల దానికి మీరు పే చేస్తున్న ప్రైస్ అండి ఇది. సో, ఎవరైతే ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, మీరు భయపడుతున్నారు, బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. సో, కొన్ని మీరు మార్చలేకపోతున్నారు. స్టిల్ మీరేంటంటే, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, అదే ప్రాసెస్‌లో మీరున్నారు అని మీరనుకుంటే, మీరు అనుకున్నవి కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. అవ్వవు కూడా. అది ఎందుకు అంటే, మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవాలి. ఆ చాయిసెస్ ఎలా చేసుకోవాలి అంటే, ఈజీగా మీ లైఫ్ సెట్ అయిపోయి, మీరేంటంటే ఇలానే వర్కౌట్ అయిపోతే మంచిగా ఉంటుంది అని అలా అంటే ఒక టెంప్టేషన్‌తో ఒక డెసిషన్ తీసుకోకూడదండి. టెంప్టేషన్‌ని రెసిస్ట్ చేయాలి. ఒరిజినల్‌గా ఒక సిట్యుయేషన్‌లో మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, అది మీకు కష్టమా? ఇబ్బందా? అనేది పక్కన పెడితే, మీరక్కడ న్యూట్రల్‌గా డెసిషన్ తీసుకుంటున్నారా? లేదా? అనేది ఇంపార్టెంట్. అంతేకాని మీరేంటంటే, అది మీకు ఇలానే ఫేవర్ చేయాలి ఆర్ మీ వ్యక్తులకి ఇలానే ఫేవర్ చేయాలి. ఆర్ సిట్యుయేషన్ ఏంటంటే, ఇలా ఉంటేనే హ్యాపీగా ఉంటారు అని మీ ఈక్వేషన్ ప్రకారం మీరేంటంటే కొన్ని చేసినప్పుడు, దానికి మీరొక ప్రైస్‌ని పే చేయాల్సుంటుంది. అది ఎవరైనా ఒకటే. సో, మీరు ఇక్కడ ప్రయారిటైజ్ చేసుకోవాలండి కరెక్ట్‌గా. సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ ఏంటంటే మీరు ఇలాంటివన్నీ చేయాల్సుంటుంది. ఎందుకంటే
మీ లైఫ్‌లోని ఇప్పటి వరకు మీరు కొన్ని ఫేస్ చేశారు అంటే దానికి రీజన్ ఎవరంటే మీరే. అది ఎందుకు అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, గార్డ్ చేసుకుంటున్నారు అనే ఈ ప్రాసెస్‌లోని మీకు తెలియకుండానే కొంత మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. ఇదేంటంటే మీకు అర్థం అవ్వకపోవచ్చు. బట్ ఫాల్ట్ ఎక్కడుందంటే అక్కడే ఉంది. సో, అది మీరేంటంటే మానేసుకోవడం మంచిది. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. అందుకే ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీకొక ఛాన్స్ ఇస్తుంది. మీ లైఫ్‌ని మీకు నచ్చినట్టుగా లీడ్ చేయండి అని చెప్పి. సో, అక్కడ ఆ ప్రాసెస్‌లోనేంటంటే మీకు నచ్చినట్టుగా మీరు లీడ్ చేయడం ఇన్ ద సెన్స్ కొన్ని వర్కౌట్ కానివి ఆర్ కొన్ని కరెక్ట్ కానివి మీరు ఎక్స్‌పెక్ట్ చేయకూడదండి. చాలా మంది మీలో ఎలా ఉంటారంటే, వ్యక్తుల్ని ప్లీజ్ చేయాలని చూస్తారు. అదే వాళ్ళకి హ్యాపీనెస్ అనుకుంటారు. ఆర్ మీలో ఇంకొంతమందేంటంటే, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి, ఆ ప్రాసెస్‌లో ఎదుటి వ్యక్తుల్ని హర్ట్ చేస్తుంటారు. బట్ దానివల్ల వాళ్ళు హ్యాపీగా ఉండరు, మీరు హ్యాపీగా ఉండరు. అది తెలుస్తుంటది. స్టిల్ అది చేంజ్ చేసుకోలేకపోతుంటారు. ఎందుకంటే ఇగో అండి. మనుషులకి అసలు కొన్ని విషయాల్లోని ఇగో అనేది ఎక్కువున్నప్పుడు, వాళ్ళు రియాలిటీ ఏంటో చూడలేరు. వాళ్ళేంటంటే వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అనుకున్న ఆ టైంకి, అది వాళ్ళకి రియల్ హ్యాపీనెస్ ఇవ్వదు. ఇంకా ఎక్కడో వాళ్ళు ల్యాక్ అవుతున్నారనే ఫీలింగ్ ఇస్తది. సో, ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో కొంచెం మీలో చేంజెస్ అయితే రావాలండి. రియల్‌గా మీకేది ఇంపార్టెంటు, సో, మీ లైఫ్‌లో ఏది ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, ఏది రియల్‌గా వర్తి ఇలా మీరు కొన్ని తెలుసుకొని, ఇప్పుడు వాటి కోసం స్టాండ్ తీసుకోవాలండి. స్టాండ్ తీసుకొని మీ లైఫ్‌నేంటంటే మీరు కరెక్ట్ ట్రాక్‌లో పెట్టుకోవాలి. ఆ ఛాన్స్ అయితే మీకుంది. సో, మీరేంటంటే జాన్యువరిలోని అలా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడం కానీ, సిట్యుయేషన్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో టర్న్ చేసుకోవడం కానీ ఇలాంటివి చెయ్యొచ్చు. సో, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తది. బట్ స్టిల్ చాయిస్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం అది కష్టంగా ఉన్నా మీరేంటంటే అది ఫాలో అవ్వాల్సుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ మీకు లార్డ్ గణేష నుంచి గైడెన్స్ కూడా ఒకటేనండి. మీలో కొంతమందేంటంటే మీ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నట్టున్నారు. సో, బేసిక్‌గా కొంతమంది లవ్ ఫెయిల్యూర్ ఉంటారు. రిలేషన్‌షిప్‌లో సఫర్ అయిన వాళ్ళుంటారు. సో, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సిట్యుయేషన్. మేబీ వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటారు కానీ, బట్ ఓపెన్ హార్టెడ్‌గా ఉండరు. ఆర్ కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, సో, ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయిపోయాం కాబట్టి, ఇంకా ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడకూడదు. ఎవరికీ అటాచ్ అవ్వకూడదు. ఆర్ ఇంకొంతమందేంటంటే, ఒక టాక్సిక్ వేలో డిస్ట్రాక్షన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. సో, అలా కాకుండా మీరేంటంటే, పాస్ట్‌లో ఏదైతే ఫేస్ చేశారో దాన్ని ఒక లెసన్‌గా తీసుకొని, ప్రెజెంట్‌లో అది మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా ఆర్ ఆ సిట్యుయేషన్స్ వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వకుండా, మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేసి వ్యక్తులనేంటంటే ఎప్పుడూ కూడా ఓపెన్‌గానే చూడాలండి. ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు. ఆర్ అందరి పరిస్థితులు ఒకలా ఉండవు. ఆర్ అందరూ మాట్లాడే మాటలు ఒకేలా ఉండవు. సో, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలా ఉంటుంది. అది మనకు అర్థమైనప్పుడు మన లైఫ్‌లో ఎవరుంటే బావుంటుంది, ఎవరు ఒరిజినల్‌గా మనల్ని డిజర్వ్ చేస్తారు అనేది మనకు తెలుస్తుంది. సో, అలా ఆలోచించాలి. ఆ విధంగా మనం ఏంటంటే సిట్యుయేషన్స్‌ని చూడాలి అంటే, ముందు మన హార్ట్‌ని ఓపెన్ చేసుకొని ఉంచాలి. సో, మీరేంటంటే ఓపెన్ హార్ట్‌తోనే ఉండండి. పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ బేస్డ్‌గా వ్యక్తుల్ని జడ్జ్ చేయడం ఆర్ పాస్ట్‌లో మీరు ఫేస్ చేసిన దాని ప్రకారం సిట్యుయేషన్స్ ఎలానే ఉంటాయనుకోని డిసైడ్ అయిపోవడం లాంటివి చెయ్యొద్దు. సో, బేసిక్‌గా టైమ్ టు టైము ప్రతి మనిషి లైఫ్‌లో కూడా పాజిటివ్ చేంజెస్ అనేవి వస్తూనే ఉంటాయండి. దానికి వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేసుకుంటేనే అలాంటి ఛాన్స్ ఉంటుంది. సో, మీరు కూడా కొంచెం అలా ఉండడానికి ట్రై చేయండి అన్నట్టుగా మీకు గైడెన్సు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వృషభ, కన్య, మకర రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. అంటే వచ్చే నెల జాన్యువరి 2026 మీకెలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని న్యూ బిగినింగ్స్‌కి ఛాన్స్ ఉందండి.
లైక్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఏవో కొన్ని జరుగుతాయి. సో, క్లియర్‌గా న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ న్యూ బిగినింగ్స్ అనేవి ఏ యాస్పెక్ట్‌లో అయినా జరగొచ్చు. సో, మీరేంటంటే చేంజెస్ మాత్రం చూస్తారు. డెఫినిట్‌గా ఇయర్ స్టార్టింగ్‌లోనే మీకు చేంజెస్ అయితే కనిపిస్తాయి. చాలా స్ట్రాంగ్‌గా చేంజెస్ ఉంటాయండి. సో, దీనివల్ల మీరు హ్యాపీగానే ఉంటారు కానీ, మీరేంటంటే దీనికోసం వర్రీ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. డెఫినిట్‌గా జాన్యురీ 2026 అయితే మాత్రం మీకు చాలా బావుందనే చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కొన్ని మీరు ఊహించిన విధంగా చేంజ్ అవుతాయి. కొన్ని మాత్రం అనుకోకుండా జరుగుతాయి. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకోసమే జరుగుతాయని చెప్పొచ్చు. సో, ఈ టైంలోనేంటంటే మీరు ఏదైనా ప్లాన్ చేసుకున్న వర్కౌట్ అవుతుందండి. పర్టిక్యులర్‌గా కెరియర్‌లోనేంటంటే ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్నా, జాబ్ చేంజ్ అవ్వాలి అనుకున్నా, ఆర్ ఏదైనా కొత్తగా కోర్సెస్ నేర్చుకోవాలి అనుకున్నా, మొత్తానికి మీకు ఎలాంటి ప్లాన్స్ ఉన్నా సరే అవి వర్కౌట్ అవుతాయి. సో, కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ కొంచెం కెరియర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకున్నా నేర్చుకోవచ్చు. దానికి కూడా మంచి టైమే. ఈ టైంలోనేంటంటే మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. సో, దానివల్ల ఏంటంటే కొన్ని మీరు ఈజీగా గెస్ చేయగలుగుతుంటారు. ఆర్ మీకు కొన్ని క్లియర్‌గా అర్థమవుతుంటాయి ముందే. అంటే మీరది ఫీల్ అవుతారండి. సో, అది మీరు చేయడమే మంచిది. ఇప్పుడు కొంతమందేంటంటే కొన్ని సెన్స్ చేస్తున్నా సరే వాటిని ఇగ్నోర్ చేస్తుంటారు. బట్ మీరు మాత్రం నెక్స్ట్ మంత్ ఏంటంటే కొన్ని సెన్స్ చేస్తున్నప్పుడు క్లియర్‌గా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, అలాంటివి నెగ్లెక్ట్ చేయకూడదు. పర్టిక్యులర్‌గా కెరియర్ బేస్డ్‌గా మీరు ఏదైతే ఫీల్ అవుతారో, మీకేదైతే స్ట్రాంగ్‌గా అనిపిస్తదో, దాని ప్రకారం మీరు ఫాలో అయిపోవడమే మంచిది. ఇక్కడ మీరు ఎవరి సజెషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ కొంతవరకు ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకో మీరు కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతున్నారు అనుకున్నప్పుడు మాత్రం ఎవరినైనా సరే గైడ్ చేయమని అడగొచ్చు. బట్ అంతవరకు మీరేంటంటే మీకు ఏదైతే అనిపిస్తదో అది చెయ్యొచ్చండి. డెఫినిట్‌గా కెరియర్‌లోనేంటంటే గుడ్ ఛాన్స్ అయితే ఉంది. మీరేమన్నా చేంజెస్ చేసుకోవాలి అనుకున్నా, ఆర్ ఏదైనా కొత్తగా చేయాలి అనుకున్నా సరే వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఫినాన్సెస్ విషయంలో కూడా థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతూ ఉంటాయండి. మీలో ఎవరికైనా మనీ ప్రాబ్లమ్ ఉన్నా, ఆర్ ఎప్పటినుంచో లైక్ ఏంటంటే మీ లైఫ్‌లో మనీ కోసం వెయిట్ చేస్తున్నా, ఇలాంటివి కూడా ఒక పాసిబిలిటీ ఉంది. జాన్యురీలోనేంటంటే ఫినాన్షియల్‌గా కూడా ఫ్లో బావుంటుందండి. అంటే మనీ ఫ్లో అనేది మీరు క్లియర్‌గా చూస్తూ ఉంటారు. కొంతమందికి ఎర్నింగ్ ఉంటుంది కానీ, బట్ స్టిల్ అక్కడ ఏమవుతుందంటే వచ్చిందంతా గూడా ఖర్చయిపోతూ ఉంటది. చేతిలో ఏం కనిపించదు. బట్ మీకేంటంటే నెక్స్ట్ మంత్ అలా ఉండదండి. చేతుల్లో మనీ కనిపిస్తది. సో, దానివల్ల కూడా మీరేంటంటే కొంచెం ఫ్రీగా ఉంటారు. మనీ విషయంలో మీ ఆలోచన విధానం కూడా చేంజ్ అవుతుంది. అంటే మనీని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎక్కడ ఎలా ఉండాలి? ఈ క్లారిటీ మీకొస్తూ ఉంటది. కొన్నిసార్లు ఇదేంటంటే కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మీలో కొంతమందికి ఇదంతా కొత్తగా అనిపిస్తూ ఉంటది. బట్ స్టిల్ మీరేంటంటే గ్రాడ్యుయల్‌గా తెలుసుకుంటూ ఉంటారు. అంటే మనీ విషయంలో ఎలా ఉండాలి? ఎవరిని ఎలా డీల్ చేయాలి? ఎక్కడ ఎలా ఉంటే మీరు బెనిఫిట్ అవుతారు? ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి. సో, మనీ విషయంలో మాత్రం రెస్పాన్సిబుల్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఇది కొంచెం స్టార్టింగ్‌లో ఇబ్బందిగా ఉన్నా బట్ దానివల్ల మీరేంటంటే బెనిఫిట్ అవుతారు. నేను చెప్పినట్టుగా మీకు కొంచెం ఇంకా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు వేరే వాళ్ళ సజెషన్స్ అయితే తీసేసుకోవచ్చు. బట్ మనీ పరంగా మాత్రం గుడ్ చేంజెస్ వస్తున్నాయండి. ఎవరైనా మీకు మనీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నా మనీ ఇచ్చేస్తారు. ప్రాబ్లమ్ ఏం లేదు. మీకు రావాల్సినవైతే మీకొస్తాయండి. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీలో కొంతమంది గోల్డ్ కూడా పర్చేస్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. సో, మీలో ఎవరైనా సరే డిస్ప్యూట్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ లేదా గోల్డ్ ఆర్ మనీ రిలేటెడ్‌వి అంటే అవి కూడా క్లియర్ అయిపోతాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. చాలా పాజిటివ్‌గానే ఉన్నాయి. మనీ విషయంలో కానీ, కెరియర్ విషయంలో కానీ చాలా బావుందండి. మీరైతే అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే రిలేషన్‌షిప్ విషయంలోనేంటంటే కొంచెం మీరు వెయిట్ చేయడం మంచిది. ఒక స్టెప్ ముందుకు వేసే ముందు చూసుకోండి. ఎందుకంటే అంత సూటబుల్ టైమ్ అయితే కాదు. మీరు కొంచెం వెయిట్ చేయాల్సుంటుంది. అంటే మీ పార్ట్నర్ నుంచి మీరు అనుకున్న విధంగా అయితే చేంజెస్ ఏం కనిపించవు. సో, అది మీకేంటంటే కొంత డిసప్పాయింటింగ్‌గా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే అదే ఫైనల్ అని కాదు కానీ, బట్ ఇది టైం కాదు. సో, రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదండి. రిలేషన్‌షిప్‌లోనేంటంటే కొంచెం మీరు స్లో డౌన్ అవ్వాలి. ఎందుకంటే ఈ టైంలో మీరు అంటే ఏదో జరిగిపోవాలి, ఏదో చేంజ్ అయిపోవాలి అంటే చేంజ్ అవ్వదు. సో, మీరు వెయిట్ చేయాల్సుంటుంది. లేకపోతే మీరెలా ఫీల్ అవుతారంటే, ఇది వన్ సైడ్ లవ్వు. వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ఆర్ వాళ్ళు మనంత సిన్సియర్‌గా లేరు. ఆర్ మనంత కేరింగ్ వాళ్ళకి లేదు అని మీకనిపిస్తూ ఉంటది. దానివల్ల మీరేంటంటే కొంచెం లోగా ఫీల్ అవ్వడం కానీ, డిప్రెసింగ్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి.
సో అది ఏంటంటే మిమ్మల్ని స్ట్రెస్ చేయకుండా చూసుకోండి. హెల్త్ పరంగా మాత్రం మీకు చాలా బావుందండి. నెక్స్ట్ మంత్ ఏంటంటే ఏదైనా మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే హీల్ అవుతారు అని చెప్పొచ్చు. హీలింగ్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈవెన్ మీకేంటంటే హీల్ అవ్వడానికి సోర్సెస్ కూడా కనిపిస్తాయండి. ఇప్పుడు కొంతమందుంటారు హీల్ అవుదాం అని ట్రై చేస్తున్నా సరే ఎందుకో అవ్వలేకపోతుంటారు. అంటే వాళ్ళు ట్రై చేయడమే మిగిలిపోతుంది కానీ, దానివల్ల వాళ్ళు కొంచెం కూడా చేంజ్ అయినట్టు కానీ, బెటర్‌గా ఫీల్ అయినట్టు కానీ వాళ్ళకి అనిపించదు. బట్ నెక్స్ట్ మంత్ ఏంటంటే మీరు తెలుసుకుంటారండి. మీకు సోర్స్ అర్థమవుతుంది. మీరు హీల్ అవ్వడానికి ఏం చేస్తే బావుంటుంది? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బావుంటుంది అనే క్లారిటీ తెచ్చుకుంటారు. సో, దానివల్ల కొంచెం ఏంటంటే మీ హీలింగ్ జర్నీ అనేది కూడా స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. దానివల్ల కూడా మీరేంటంటే కొంచెం బెటర్‌గా ఫీల్ అవుతారు. ఫిజికల్‌గా బెటర్‌గా ఉంటుంది. మెంటల్‌గా కూడా స్ట్రెస్ తగ్గుతుంది. సో, రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా కొంచెం ఫ్రీ అవుతారు అని చెప్పొచ్చండి. ఏదేమైనా సరే నెక్స్ట్ మంత్ అయితే మంచిగానే ఉంది. రిలేషన్‌షిప్ విషయంలో మాత్రం కొంచెం స్లో డౌన్ అవ్వాలి. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంతగా ఒకేసారి చేంజెస్ అయితే ఏం కనిపించవు. అట్‌లీస్ట్ నెక్స్ట్ మంత్‌కి మాత్రం అంత ఛాన్స్ లేదు. సో, వెయిట్ చేయడం మంచిది. టైం అయితే తీసేసుకోండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు నార్మల్‌గా చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. ఏదైనా సరే వన్స్ చేయాలి అనుకుంటే దాని కోసం ఎంత దూరమైనా వెళ్ళే టైప్. అలానే కొన్ని సిట్యుయేషన్స్‌నేంటంటే మీ కంట్రోల్‌లోకి తీసుకురావడానికి ట్రై చేశారు. బట్ ఈ ప్రాసెస్‌లోనేంటంటే కొంతమంది మీకు ఎనిమీస్ అయిపోయారు. కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు అనుకున్న దానికి రివర్స్ అయిపోయాయి. యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో కొన్ని వర్కౌట్ అయ్యాయి. మీరేమనుకున్నారంటే అలానే ఉంటుంది అనుకున్నారు. బట్ కరెంట్ సిట్యుయేషన్‌లో మాత్రం ఎందుకో అది మీకు హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. మీరనుకున్న సాటిస్ఫాక్షన్ ఇక్కడ మీకు లేదండి. సో, మీరెలా ఫీల్ అవుతున్నారంటే కొంచెం లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, ఆర్ ఇది వర్కౌట్ అవ్వలేదు అనేది అంటే మీకెక్కడో చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మేబీ ఇది రిలేషన్‌షిప్‌లో కూడా అవ్వచ్చు. అంటే వ్యక్తులు మీకు సపోర్ట్ చేస్తారు. వ్యక్తులేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ముందంతా మంచిగానే ఉన్నారనుకుంటే వాళ్ళే మీకు యాంటీ అయిపోవడం, వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం. సో, మీరేంటంటే ఒక సైడ్ ఉండడం, వాళ్ళు ఇంకొక సైడ్ ఉండడం. సో, ఇదేంటంటే మిమ్మల్ని కొంత ట్రబుల్ చేసినట్టుంది. బట్ నెక్స్ట్ మంత్ ఏంటంటే డెఫినెట్‌గా అలాంటి విషయాల్లోనే మీకొక క్లారిటీ వస్తుందండి. మీరేం చేయాలో యూనివర్స్ ఏంటంటే మీకు సైన్స్ ఇస్తుంది. అది మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే, ఓకే. నేను అయితే చెయ్యొచ్చా? చేయకూడదా? నాకైతే చేయాలనుంది. కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతారు. సో, మీరు డేరింగ్‌గా ఒక స్టెప్ ముందుకు వేస్తే మాత్రం కొన్ని చేంజెస్ చూస్తారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇమ్మీడియేట్‌గా మీరు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లో కొంత స్లో డౌన్ అవ్వడమే మంచిది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, యూనివర్స్ మీకు కొన్ని సైన్స్ ఇస్తున్నప్పుడు, అది మీరు ఫాలో అవ్వచ్చు. మీరు స్లోగా అయినా సరే ముందుకు వెళ్ళొచ్చు. పర్టిక్యులర్‌గా ఇక్కడ రిలేషన్‌షిప్ విషయంలో మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మిగతా విషయాల్లో మీకు వ్యక్తులు యాంటీ అవుతున్నా, ఆర్ సిట్యుయేషన్స్ మీరనుకున్న విధంగా వర్కౌట్ అవ్వకపోయినా, అవి అలానే ఉంటాయని మాత్రం అనుకోవద్దు. చేంజెస్ వస్తాయి. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో కూడా చేంజ్ వస్తుంది కానీ, బట్ దానికి టైం పడుతుందండి. అదేంటంటే వెంటనే మీకు అర్థం అవ్వదు. వ్యక్తులేంటంటే, అప్పుడే మీకు కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉండరు. దానికి కూడా ఏంటంటే, కొంత మీరు వెయిట్ చేయాల్సుంటుంది. ఆ ప్రాసెస్‌లోని మీరేంటంటే, మేబీ వాళ్ళు వేరే ఉద్దేశాలతో ఉన్నారేమో అని మీకు అనిపిస్తూ ఉంటది. వాళ్ళు వేరే ఉద్దేశంతో ఉండడం కాదు. రెడీగా లేకపోవడం అండి. దానివల్ల అంటే ఇలాంటివన్నీ కూడా. బట్ గ్రాడ్యుయల్‌గా చేంజెస్ అయితే వస్తాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు కానీ, నెక్స్ట్ మంత్ ఏంటంటే లైక్ రిలేషన్‌షిప్‌లో బిగ్ డెసిషన్స్ తీసుకోవడానికి అవ్వదు. ఎందుకంటే మీరు డెసిషన్ తీసుకున్నా, మీ పర్సన్ డెసిషన్ తీసుకోవడానికి రెడీగా ఉండరు. ఆ రిలేషన్‌షిప్ పరంగా చేంజెస్‌కి అది పెద్ద టైం కాదు. బట్ మీరక్కడ ఏదైనా చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నా సరే, మీరు ఆలోచించాలి. మీకేమైనా లైక్ యూనివర్స్ నుంచి సైన్స్ ఒస్తున్నా, మీరు కొన్ని ఫీల్ అవుతున్నా, అప్పుడు మీరేంటంటే ముందుకు వెళ్ళొచ్చు. కంప్లీట్‌గా మీరు స్టాప్ అయిపోవాల్సిన అవసరం లేదు. కానీ, ఆ టైం ఒచ్చింది అని మీరు ఫీల్ అయ్యే వరకు మాత్రం ఏది చేయడానికి లేదు. ఇదేంటంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదు. మిగతా విషయాల్లో కూడా మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీకు వర్కౌట్ అవుతాయండి వెంటనే. కాకపోతే ఏదైనా మీకొక సైన్ ఒచ్చింది. అది కరెక్టా? కాదా? అని మీరు ఆలోచించినప్పుడు మీకు ఛాన్స్ ఉంటే చేసేస్తారు. ఒకవేళ ఛాన్స్ లేకపోతే కొంచెం వెయిట్ చేసి మళ్ళీ చేస్తారు. బట్ కంప్లీట్‌గా స్కిప్ చేయొద్దు. పర్టిక్యులర్‌గా కెరియర్, ఫినాన్సెస్‌కైతే ఏ ప్రాబ్లమ్ ఉండదండి. మోస్ట్‌లీ గుడ్ చేంజెస్, గుడ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ మీరు జాబ్ లేక ఇబ్బంది పడుతున్నా సరే, మీరు ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. వర్కౌట్ అవుతుందండి. రిలేషన్‌షిప్‌లో మాత్రం లైక్ డెసిషన్స్ తీసుకోవడానికి టైం కాదు. సో, యూనివర్స్ మీకు సైన్ ఇస్తున్నప్పుడు మీరు ముందుకు వెళ్ళొచ్చు కానీ బట్ ఇలానే ఇదే అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేస్తూ వెళ్ళొద్దు. ఎందుకంటే అలా వెళ్ళినా సరే అనుకున్న విధంగా రిజల్ట్ ఉండకపోవచ్చు. అది మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టొచ్చు. సో,
సో ఇదేంటంటే టెంపరరీ సిట్యుయేషనే. అలా అని చెప్పి పర్మనెంట్ అని అనుకోవద్దు. ఎందుకంటే ఎనర్జీ షిఫ్ట్స్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి, ఈ ఫేజ్ మాత్రం ఇలా ఉంటుంది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఈవెన్ లార్డ్ గణేష నుంచి కూడా మీకు ఒకటే గైడెన్స్ అండి. డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్ మీరేంటంటే హీల్ అవుతారు. చాలా బెటర్ అవుతారు. ఇప్పుడు మీలో ఎవరైనా ట్రామా క్యారీ చేస్తున్న వాళ్ళు ఉంటే అది కూడా క్లియర్ చేసుకుంటారు. సో, ఈ ఇబ్బందయితే మీకు ఇంక ఉండదనే చెప్పాలండి. అంటే మీలో చాలా మందేంటంటే టైమ్ టు టైమ్ ట్రామా అనేది క్యారీ చేస్తూనే ఉంటారు. ఏదో ఒక సిట్యుయేషన్ అనేది వాళ్ళ లైఫ్‌లో ఉంటుంది. సో, అది ఏంటంటే చాలా మంది క్లియర్ చేసుకోగలుగుతారు. తొందరగా హీల్ అవుతారు. బట్ మీరేంటంటే చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు అంటే గణేష బ్లెస్సింగ్స్ వల్ల హీల్ అవుతారు. హీల్ అయ్యి మీరేంటంటే బెటర్‌గా ఫీల్ అవుతారు. మీ లైఫ్‌ని కూడా బెటర్ చేసుకుంటారు. వర్రీ అవ్వద్దండి. జస్ట్ మీకు యూనివర్స్ ఏదైతే సైన్స్ ఇస్తుందో దాని ప్రకారం ఫాలో అయిపోండి. యూనివర్స్ ప్యాటర్న్స్ అనేవి అర్థం అవుతూ ఉంటాయండి. కొన్నిసార్లు అర్థం కాకపోయినా, కొన్నిసార్లు మాత్రం క్లియర్‌గా అర్థమవుతాయి. సో, మీరు ఏదైతే ఫీల్ అవుతారో దాని ప్రకారం ఫాలో అయిపోవడమే. ఒక్క రిలేషన్‌షిప్ విషయంలో మాత్రం కొంచెం స్లో డౌన్ అవ్వండి. వ్యక్తుల ఇంటెన్షన్స్ ఇవే వ్యక్తులు ఇదే అని మీకు మీరు డిసైడ్ అయిపోద్దు. ఎందుకంటే మీకు మీరు డిసైడ్ అయినప్పుడు మీరు హర్ట్ అవుతారండి. మళ్ళీ హీల్ అవుతున్నా సరే ఇబ్బంది పడుతూ అవుతారు. సో, అలా కాకుండా జస్ట్ రిలేషన్‌షిప్‌లోనే మనం ఇప్పుడు మేజర్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇది టైం కాదు. సో, వెయిట్ చేద్దాం అనేలాగా ఉంటే మాత్రం ప్రాబ్లమ్ అయితే ఏముండదు. అలా అని చెప్పి మీరు యాక్షన్ తీసుకోకూడదని కాదు. బట్ దానికి కూడా మీరేంటంటే కొన్ని సైన్స్ నోటీస్ చేసిన తర్వాత, వ్యక్తుల పరిస్థితి అర్థం చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్టెప్ వేయడం అయితే కరెక్ట్. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మిథున, తుల, కుంభరాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. వచ్చే నెల అంటే జాన్యువరి 2026 మీకెలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? సో, అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినెట్‌గా మీ లైఫ్‌లోని కొన్ని ఫ్రెండ్‌షిప్స్ అయితే ఎండ్ అవుతాయండి. సో, నాకు తెలిసి కొంతమంది వ్యక్తులతో మీ సోల్ కాంట్రాక్ట్ అయితే ఎండ్‌కొస్తుంది. సో, దానివల్లేంటంటే కొన్ని ఫ్రెండ్‌షిప్స్ మాత్రం ఎండ్ అవుతాయి. అది ఇన్నోవేటబుల్. దానికి ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే సోల్ కాంట్రాక్ట్స్ అనేవి ఎండ్‌కొస్తున్నప్పుడు ఇంకా అది ఎవరి చేతుల్లో కూడా ఉండదు. అలా జరగాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి నేచురల్‌గా జరిగిపోతుంది. సో, దానికి మీరు కూడా ఏం చేయలేరు. మీరింకా ప్రిపేర్డ్‌గా ఉండడమే మంచిది. ఎందుకంటే, ఇది మీరు అనుకున్నా, అనుకోకపోయినా జరుగుతుందండి. అట్‌లీస్ట్ ఇది అందరికీ జరగకపోయినా జనరల్ రీడింగ్ కాబట్టి కొంతమందికి మాత్రం జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడేంటంటే మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోవడమే మంచిది. ప్యారలల్‌గా ఇక్కడ ఏమవుతుందంటే, ఇంకొన్ని రిలేషన్‌షిప్స్ అనేవి బెటర్ అవుతాయండి. అంటే కొన్ని ఫ్రెండ్‌షిప్స్ ఎండ్ అవుతాయి. అదర్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి కదా! అవి గ్రో అవుతాయన్నమాట. స్ట్రాంగ్ అవుతాయి. అండ్ కొత్తగా కొన్ని రిలేషన్‌షిప్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో, మేబీ మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఆర్ ఓల్డ్ పర్సన్స్‌తో రీకనెక్ట్ అవ్వచ్చు. సో, మొత్తానికేంటంటే కొన్ని ఇక్కడ బ్లూమ్ అవుతాయని చెప్పొచ్చు. అండ్ కొన్ని స్ట్రాంగ్‌గా గ్రో అవుతాయని చెప్పొచ్చు. కొన్ని ఎండ్ అవుతాయి. పర్టిక్యులర్‌గా ఎండ్ అయ్యేవి మాత్రం ఫ్రెండ్‌షిప్స్. బట్ అదర్ రిలేషన్‌షిప్స్ ఏంటంటే మంచిగా ఉంటాయండి. లైక్ ఏంటంటే వ్యక్తులకి మీకు మధ్యలో కనెక్షన్ అనేది బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. వాళ్ళకి మీకు మధ్యలోనేంటంటే వైబ్స్ అనేవి మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో, దానివల్ల ఏంటంటే రిలేషన్‌షిప్స్ అనేవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయండి. సో, వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. కొంతమందికేంటంటే పేరెంట్స్‌తో కనెక్షన్ స్ట్రాంగ్ అవ్వచ్చు. ఆర్ మీ పార్ట్నర్‌తో కనెక్షన్ స్ట్రాంగ్ అవ్వచ్చు. ఆర్ మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ రావచ్చు. ఆర్ మీ సిబ్లింగ్స్‌తో మీ కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అవ్వచ్చు. ఆర్ ఇంకా అలా ఏ కనెక్షన్ అయినా అవ్వచ్చండి. బట్ డెఫినెట్‌గా కొంత అవి స్ట్రాంగ్ అవుతాయి. కొంతమందితోనేంటంటే మీకు పరిచయాలు ఏర్పడతాయి. సో, నెక్స్ట్ మంత్ ఏంటంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. మీరేంటంటే దానికి రెడీగా ఉండండి. ఇదేంటంటే మీకు కూడా ఎక్సైటింగ్‌గానే అనిపిస్తది.
కొన్ని ఎండ్ అవ్వడం అనేది బాధ అనిపిస్తది కానీ, బట్ స్టిల్ అవి జరగాల్సి ఉండి జరుగుతుంది అంతే. దానికి మీరేం చేయలేరు. బట్ ఇంకొన్ని మాత్రం బెటర్ అవుతుంటాయి కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నెక్స్ట్ మంత్ ఏంటంటే సోషల్ గ్యాదరింగ్స్ కానీ, ఈవెంట్స్‌లో కానీ మీరెక్కువ పార్టిసిపేట్ చేయడం కానీ, మీరే కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేయడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి. సో, దానివల్ల కూడా మీకేంటంటే ఆ పాజిటివిటీ క్రియేట్ అవుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం కానీ, సో, మీకు మంచి పేరు రావడం కానీ, వ్యక్తులు మిమ్మల్ని గుర్తించడం కానీ, మీకు సొసైటీలో గౌరవం పెరుగుతుందని చెప్పొచ్చండి. వ్యక్తులేంటంటే మిమ్మల్ని బాగా రికగ్నైజ్ చేస్తారు. సో, అన్ని రకాలుగా మీకేంటంటే, ఆ పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు మీలో ఎవరైనా సరే చాలా మంత్స్ నుంచి లోన్‌లీగా ఫీల్ అవుతున్నా, ఆర్ మీకంటూ ఎవరు లేరు, ఆర్ ఎవరితో ఏది చెప్పుకోలేకపోతున్నారు, ఆర్ మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు దొరకట్లేదు అని ఫీల్ అయినా సరే, నెక్స్ట్ మంత్ మాత్రం మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా మీ లైఫ్‌లోనేంటంటే, వ్యక్తులు ఒక కీ రోల్ ప్లే చేస్తారని చెప్పొచ్చండి. అది ఎవరైనా అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. ఈవెన్ మీరు వర్క్ ప్లేస్‌లో కూడా గుర్తింపు తెచ్చుకోవచ్చు. కొంతమంది ప్రమోషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కొంతమంది న్యూ జాబ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి గ్రోత్ అయితే కనిపిస్తుంది. కెరియర్ పాత్ అయితే మంచిగా ఉంటుందండి. నెక్స్ట్ మంత్ మీరేమైనా సరే జాబ్ కోసం ట్రై చేయాలనుకున్నా ఆర్ పర్టిక్యులర్‌గా ఏదైనా సరే కెరియర్ పాత్‌ని చేంజ్ చేసుకోవాలి అనుకున్నా డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. వ్యక్తులకు కూడా మీ స్కిల్ కానీ, మీ టాలెంట్ కానీ అర్థమవుతుంది. సో, డెఫినిట్‌గా మీరేంటంటే ట్రై చేయండి. ఈవెన్ ఎవరైనా సరే అంటే ఈ సినిమా ఫీల్డ్‌లో ఉన్న ఆర్ ఏదైనా సమ్ ఆర్టిస్టిక్ స్కిల్స్ మీకుండి అది ఫుల్ టైమ్ మీరేంటంటే వర్కౌట్ చేసుకోవాలి అనుకున్నా దానికి ఛాన్స్ ఉంది. మంచి ఆఫర్స్ వస్తాయండి. ట్రై చేయండి. వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. మీకెంత వరకు అంటే ఏది చేయాలనిపిస్తే అది చేయడానికే చూడండి. అన్నీ వర్కౌట్ అవుతాయి. అండ్ కొంచెం సోషల్‌గా కూడా ఉండాలి. మరీ అంటే ఇంట్రోవర్ట్ సో, ఎవరితో ఎక్కువ కమ్యూనికేట్ చేయమన్నట్టు కాకుండా కొంచెం సోషల్‌గా మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. దానివల్ల ఎక్కువ బెనిఫిట్ అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే ఫినాన్సెస్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనీ ఫ్లో ఉంటుంది. మనీ పరంగా ఏ ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఎవరికీ మనీ ఇవ్వొద్దు. ఎవరి దగ్గర నుంచి మనీ తీసుకోవద్దు. అట్ ద సేమ్ టైమ్ ఫినాన్సెస్‌తో డీల్ చేస్తుంటారు కదా! అలాంటప్పుడు ఆ వ్యక్తులతో మీరు ఒకవేళ కనెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. పర్టిక్యులర్‌గా బిజినెస్ పార్ట్నర్స్ కానీ, ఆర్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన దగ్గర కానీ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే వ్యక్తులు గుడ్ ఇంటెన్షన్స్‌తో ఉండకపోవచ్చు. దానివల్ల మీరు కొంచెం ఎఫెక్ట్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. పర్టిక్యులర్‌గా ఇదనే కాదు మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా క్రియేట్ అవుతాయండి. సో, మెయిన్ పార్ట్నర్‌షిప్స్ ఉన్న వాళ్ళేంటంటే జాగ్రత్త పడడం మంచిది నెక్స్ట్ మంత్. మనీ డీలింగ్స్ మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా మీరేంటంటే అబ్జర్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తులు కూడా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోకుండా మీరు ప్రాపర్ కేర్ తీసుకోవడం కానీ, అంటే ముందు నుంచే ప్రాపర్‌గా ప్రూఫ్స్ అనేవి రెడీ చేసుకోవడం కానీ, ఇలాంటివైతే మంచిది. డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం కానీ, ఎక్కడైనా సైన్ చేసినప్పుడు అంటే మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకొని చేయడం కానీ, ఇలాంటివి మంచిది. ఏదేమైనా సరే బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ మీరు ఏ పార్ట్నర్‌షిప్ లేకుండా సోలోగా చేస్తున్నారంటే ఏ ప్రాబ్లమ్ లేదు. మీ మనీ కూడా సేఫే. బట్ ఇలా పార్ట్నర్‌షిప్‌లో ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త పడడం మంచిది. ఎందుకంటే వ్యక్తులు అంత గుడ్ ఇంటెన్షన్స్‌తో ఉంటారని నేను అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైమ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో, మనీ డీలింగ్ అనేది ఒక్కళ్ళు చేయడమే మంచిది. మల్టిపుల్ పర్సన్స్ చేసి కొంతమంది ఉంటారండి. పార్ట్నర్‌షిప్ ఉన్న దగ్గర వాళ్ళకి తెలియకుండా వీళ్ళు, వీళ్ళకి తెలియకుండా వాళ్ళు కొన్ని చేస్తూ ఉంటారు. అంటే ఏమంటే ఇద్దరు కూడా పార్ట్నర్సే కాబట్టి ఇద్దరికీ ఈక్వల్ రైట్ ఉంటుంది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ దానివల్ల కూడా కొంచెం అలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అవ్వచ్చు. కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిదండి. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసింది కానీ, ఇప్పటి వరకు మీకేం జరిగింది అనేది కూడా మీకు క్లారిటీ వస్తుందండి. లైఫ్ లెసన్స్ అన్నమాట. యూనివర్స్ ఏంటంటే కొన్ని మీకు లెసన్స్ నేర్పిస్తుంది. ఆల్రెడీ మీరు నేర్చుకుంటున్నారు. బట్ ఏం నేర్చుకుంటున్నారు అనేదైతే మీకు క్లారిటీ లేకపోతే నెక్స్ట్ మంత్ మీకు అర్థమవుతుంది. ప్యారలల్‌గా మీరు హీల్ కూడా అవుతారు. సో, బేసిక్‌గా రిలేషన్‌షిప్స్ ఉంటాయి కదండీ! ఆ రిలేషన్‌షిప్స్‌లో మాత్రం మీ వ్యక్తుల వల్ల కొన్ని మీరు నేర్చుకుంటారండి. సో, దానివల్ల మీరేంటంటే చేంజ్ అవుతారు. మీరు గ్రో అవుతారు. పర్టిక్యులర్‌గా బ్రేకప్ కానీ, సెపరేషన్ కానీ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నవాళ్ళు ఉంటారు కదా! సో, మీరేంటంటే వాళ్ళ నుంచి ఏదో ఒకటి నేర్చుకొని గ్రో అవుతారండి. హీల్ అవుతారని చెప్పొచ్చు. అలాంటి ట్రామా ఎవరైనా క్యారీ చేస్తున్నా, అలాంటి రిలేషన్‌షిప్స్ నుంచి ఇంకా బయటికి ఎవరైనా రాలేకపోతున్నా, నెక్స్ట్ ఇయర్ మీలో చేంజెస్ వస్తాయి. మీరేంటంటే ఒక బెటర్ పర్సన్ అవుతారు. అండ్ అలాంటివన్నీ కూడా ఎందుకు జరిగాయి అనేది కూడా మీకు తెలుస్తుందిప్పుడు.
మీ లైఫ్‌లో మీరేంటంటే అక్కడే ఉండిపోకూడదు అని చెప్పి యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేయడం కోసం అసలు అక్కడేం జరిగింది? ఎందుకు జరిగింది? సో, దానివల్ల మీరు ఎలా చేంజ్ అయ్యారు? మీరు ఏ విధంగా బెనిఫిట్ అయ్యారు అనేది మీకు ఇంకా ఇంకా బెటర్‌గా అర్థమయ్యేలా చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే హీల్ కూడా అవుతారు. మేబీ ఆ వ్యక్తి లేకపోతే ఉండలేరు. ఆర్ మేబీ మీరేంటంటే ఇప్పటికే చాలా ఫేస్ చేశారు అనుకున్నా సరే మీరేంటంటే, ఆ వ్యక్తి లేకపోయినా హ్యాపీగా ఉంటారు అని తెలుసుకుంటారు. ఆ వ్యక్తి లేకపోతేనే ఇంకా హ్యాపీ అనే ఫీలింగ్ కూడా మీకొస్తది. లైక్ ఏంటంటే, మీలో కొన్ని చేంజెస్ వస్తాయండి. ఇది అందరికీ కాకపోయినా కొంతమందికి జరుగుతది. కొంతమందికేంటంటే, రిలేషన్‌షిప్స్ అనేవి స్ట్రాంగ్ కూడా అవుతాయి. అంటే ఇది ఎలాంటి పరిస్థితి అంటే, జనరల్ రీడింగ్ అవ్వడం వల్ల అందరికీ అన్నీ అవ్వాలని లేదు. కానీ కొంతమందికి కొన్ని జరుగుతాయి. పర్టిక్యులర్‌గా బ్రేకప్ సిట్యుయేషను, సెపరేషను ఆర్ సమ్ డివోర్స్ సిట్యుయేషన్ ఉన్నవాళ్ళేంటంటే సో, వాళ్ళ వ్యక్తి రావాలి అని కొంతమంది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ కొంతమందేంటంటే వాళ్ళ వ్యక్తి రావాలి అనుకోరు కానీ, వాళ్ళు కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంటారు. మీలాంటి వాళ్ళు మాత్రం నెక్స్ట్ మంత్ తెలుసుకుంటారండి. మీ లైఫ్‌లో అంటే కొన్ని ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. అలా ఎందుకు జరిగింది? సో, దానివల్ల మీరు ఏం ఫేస్ చేసారో, ఆర్ ఎలా చేంజ్ అయ్యారు? సో, అది ఎందుకు మీ లైఫ్‌లో జరగాలి అనేది ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. దానివల్ల కూడా మీరేంటంటే చాలా హీల్ అవుతారండి. చాలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. ఇదేంటంటే పాజిటివ్ సైన్‌గానే కన్సిడర్ చేయండి. ఎందుకంటే కొన్ని జరగాలండి. ఒక న్యూ స్పేస్ అనేది క్రియేట్ అవ్వాలి అన్నప్పుడు కొన్ని బయటకి వెళ్ళిపోవాల్సుంటుంది. అలాంటివే ఈ రిలేషన్‌షిప్స్ కూడా. అవి ఎండ్ అయ్యి మీకు మంచే చేసాయని మీరు తెలుసుకుంటారు. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అట్ ద సేమ్ టైమ్ కొంతమంది రిలేషన్‌షిప్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఇప్పుడు కొంతమందేంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారు. ఆర్ కొంతమందికి పాసిబిలిటీ ఉంటుంది కానీ, అది ఇప్పటి వరకు ఎందుకో వర్కౌట్ అవ్వకుండా ఉంటుంది. మీలాంటి వాళ్ళకేంటంటే రిలేషన్‌షిప్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వచ్చు. సో, 2 కేసెస్ అన్నమాట. ఇద్దర్ కేస్‌లో ఏదో ఒకటి మాత్రం మీకు అర్థమవుతుంది. అలా అని చెప్పి ఇవన్నీ కూడా మిమ్మల్ని ట్రబుల్ చేయవండి. నాకు తెలిసి ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, జాన్యురీ మంత్ ఏంటంటే మీకు మంచిగానే ఉందండి. నిజానికి ఇక్కడ అంటే మీరు కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయకపోయినా జరుగుతాయి. అవి మీకేంటంటే పర్సనల్‌గా హ్యాపీనెస్‌నే తీసుకొస్తాయి కానీ, మీరు సఫర్ అయ్యేలా మాత్రం చేయవండి. సో, అంటే కొన్ని మెసేజెస్ అనేవి ఇటు అటులాగా ఉన్నా సరే, మీరేంటంటే దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఈవెన్ మీరేంటంటే ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకుంటే ఫుల్‌గా ప్లాన్ చేయండి. ఆ తర్వాత యాక్షన్ తీసుకోండి. ఎవరు కూడా వెయిట్ చేయొద్దు. కొంతమందుంటారు. నా దగ్గరికొచ్చినప్పుడు అడుగుతుంటారు. సో, ఎప్పుడు రైట్ టైము, ఎప్పుడు ప్లాన్ చేయాలి, ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి అని. బట్ మన ఇంటెన్షన్స్‌ని ముందు మనం కరెక్ట్‌గా సెట్ చేసుకుంటే, ఆ తర్వాత మనకది కావాలా వద్దా అని డిసైడ్ అయిపోయిన తర్వాత, వన్స్ అది ఎలా, ఏంటి అని మనం ప్లాన్ చేసుకొని గ్రాడ్యుయల్‌గా మనం ఏంటంటే యాక్షన్ తీసుకుంటే డెఫినిట్‌గా ఏదైనా వర్కౌట్ అవుతుంది. బట్ ఏది లేకుండా స్ట్రెయిట్‌గా చేసేస్తాం అన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, మీరు కూడా ఏంటంటే, ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. మీకసలేం కావాలో ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ప్లాన్ చేయండి. తర్వాత యాక్షన్ తీసుకోండి. ఇక్కడ ఎవరి సజెషన్స్ అవసరం లేదు. ఇది రైట్ టైమా? అది రైట్ టైమా? అని కూడా ఆలోచించొద్దు. వన్స్ ప్లాన్ చేసిన తర్వాత స్టార్ట్ చేసేయడమే ఇంక. సో, దానికి మళ్ళీ టైం చూడడం, డేట్ చూడడం అలాంటివి వద్దండి. అట్‌లీస్ట్ ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు స్ట్రెయిట్‌గా మీకేదైతే అనిపిస్తదో అది చేయండి అంతే. కానీ దానికి ముందు మీరు ప్లాన్ చేసుకోవాలి. మీరు కొన్ని తెలుసుకోవాలండి. ఎందుకంటే కొన్ని తెలుసుకోకుండా డైరెక్ట్‌గా చేయడం అనేది రాంగు. సో, అందుకే ప్లాన్ చేసుకొని చేసేస్తారంతే. సో, దాని గురించి కూడా అది బిజినెస్ కోసం అవ్వచ్చు, న్యూ జాబ్ అవ్వచ్చు, ఆర్ రిలేషన్‌షిప్‌లో కొన్ని డెసిషన్స్ తీసుకున్న దగ్గర కావచ్చు, ఆర్ పర్సనల్ లైఫ్‌కి సంబంధించింది ఏదైనా అవ్వచ్చు. సో, ఏదేమైనా ఇలానే మీరేంటంటే ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు. సో, ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీకేంటంటేనండి, మీ లైఫ్‌లో ఏం కావాలి? ఏం ఉంటే హ్యాపీగా ఉంటారనేది మీకు తెలుసండి. సో, దాని ప్రకారమే మీరు కొన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్లారు. బట్ అదేమైందంటే, మీరు అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వలేదు. అది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. ఆర్ అంటే ఏదైనా అవ్వచ్చు. బట్ బేసిక్‌గా మీరేంటంటే కొన్ని అనుకున్నారు. వర్కౌట్ చేయాలి అని చూసారు. బట్ అది అనుకున్న విధంగా జరగలేదు. సో, కొంత డిసప్పాయింట్ అయ్యారు. బట్ మీరేంటంటే, ఇప్పుడు దాని కోసం ఆలోచించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఐ మీన్ జాన్యురీ మంత్‌లోని మీరేంటంటే, కొంత మీ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తూ ఉంటది. యూనివర్స్ ఏంటంటే, మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటది. అందుకే మీరేంటంటే, అసలు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? సో, అంటే పాస్ట్‌లో ఒకవేళ ఈ సిట్యుయేషన్స్ ఫెయిల్ అయినా సరే, ఇవి ఏంటంటే,
మీ ఫ్యూచర్‌ని డిక్టేట్ చేయకుండా మీరు చూసుకోవాలండి. ఎందుకంటే చాలా మంది పాస్ట్‌లో కొన్ని ఫెయిల్ అయ్యాయి కాబట్టి, ప్రెజెంట్‌లో కానీ, ఫ్యూచర్‌లో కానీ ఇంకా అలానే ఉంటే వర్కౌట్ అవ్వు అని అనుకుంటారు. కానీ మీరు అలా ఆలోచించకుండా, ఒక సిట్యుయేషన్‌లోని డీప్‌గా అసలు ఏంటి అని అనాలిసిస్ చేసిన తర్వాత మీరు ఒక స్టెప్ ముందుకు వేయొచ్చు. ఈ ప్రాసెస్‌లోనేంటంటే కొన్ని మీకు పాజిటివ్‌గా అనిపించకపోయినా, స్టిల్ మీ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైన దాని ప్రకారం మీరేంటంటే మూవ్ అవ్వచ్చు. సో, ఇక్కడేంటంటే ఔట్‌కమ్ ఇలానే రావాలి అనే ఆలోచనతో కాకుండా, మీకొచ్చిన క్లారిటీ ప్రకారం కూడా మీరు మూవ్ అవ్వచ్చు. పాస్ట్‌లో కూడా మీరు అలానే మేబీ చేసుంటారు కానీ, మిస్ అయిపోయారు కాబట్టి, సో, పాస్ట్ అనేది అలా జరిగిపోయింది కాబట్టి, ప్రెజెంట్ కూడా అలానే జరగొచ్చు అని ఇలాంటి ఆలోచనలతో మాత్రం మీరు ముందుకు వెళ్ళొద్దు. ఎందుకంటే, పాస్ట్‌లో మీరు అదే విధంగా ట్రై చేసినా అది టైం కాకపోవడం వల్ల అలా జరిగుంటది. బట్ ఇప్పుడేంటంటే, మీరు చేయగలరండి. మీ వల్ల అవుతుంది. సో, మీ ఇంట్యూషన్ అందుకే మీకు గైడ్ చేస్తుంది. అదే మీరు బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీరేంటంటే ఒక ఎగ్జామ్ రాసుంటారు. పాస్ట్‌లో కూడా కరెక్ట్‌గానే ప్లాన్ చేసుకున్నారు, ప్రిపేర్ అయ్యారు, రాసారు. అయినా ఫెయిల్ అయిపోయారు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే మీరు స్లో డౌన్ అయ్యి ఎందుకు ఫెయిల్ అయ్యారు? సో, ఈ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి మీరేం నేర్చుకుంటున్నారు? సో, ఇప్పుడు మీరేం చేస్తే బావుంటుంది? ఇలా అందుకే ఇక్కడ కూడా చెప్పాను. ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. సో, అలా ప్రతిదీ ఆలోచించుకొని ప్లాన్ చేసుకున్నప్పుడు, ఈ ప్రాసెస్‌లో మీకు ఎవరు సపోర్ట్ చేసినా, చేయకపోయినా ఆర్ ఇక్కడ మళ్ళీ మీరు పాస్ అవుతారో లేదో అనే ఒక డౌట్ మీకున్నా, స్టిల్ మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ముందుకే వెళ్ళాలండి. అంటే గతంలో రాసారు, ఫెయిల్ అయ్యారని చెప్పి, ఇంకొకసారి ఫెయిల్ అవ్వాలని రూల్ లేదు కదా! ఏమో ఈసారి పాస్ అవ్వచ్చు కదా! అంటే ఇలా మీ మైండ్ సెట్‌ని మీరేంటంటే చేంజ్ చేసుకొని మీ ప్రయత్నాలు మీరు చేయాలి. అది ఏ విషయంలో అయినా అంతే. కెరియర్ కాదు, రిలేషన్‌షిప్ కాదు, ఇంకా పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఏదైనా కూడా మీ ఆలోచనలు ఇలానే ఉండాలండి. ఇలా ఉండి మీరు ముందుకు వెళ్తేనే మీ లైఫ్‌లో సక్సెస్ చూస్తారు. ఖచ్చితంగా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్‌లో సక్సెస్ ఉందండి. మీరు ఏ పని చేసినా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఏంటంటే కొంచెం బిజినెస్ పార్ట్నర్‌షిప్స్, ఆ మనీ డీలింగ్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి కానీ మిగతా యాస్పెక్ట్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. మీరు అనుకోనివి కొన్ని జరుగుతాయి. అనుకున్నవి కూడా జరుగుతాయి. బట్ ఏది ఏమైనా సరే మీ లైఫ్‌లో ఒక క్వెషన్ మార్క్‌లా ఉండిపోయిన సిట్యుయేషన్స్‌కి కూడా ఆన్సర్స్ దొరుకుతాయి. కానీ మీరు కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్ళాల్సుంటుంది. ఈవెన్ లార్డ్ గణేష నుంచి కూడా మీకొకటే గైడెన్స్ అండి. అతని బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మీ మీద ఉంటాయి. సో, మీరు ఏ పని చేసినా సరే, అందులోని ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆర్ ఏది మిమ్మల్నయితే స్టాప్ చేయదండి. గణేష బ్లెస్సింగ్స్ మీ మీద ఉన్నంత వరకు మాత్రం ఏది కూడా నెగెటివ్‌గా జరగదండి. అన్నీ కూడా పాజిటివ్‌గానే జరుగుతాయి. బట్ అది మీరు కూడా బిలీవ్ చేసి ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే మీ లైఫ్‌లో మీరు గుడ్ చేంజెస్ చూస్తారు. సో, జాన్యువరి మంత్‌ని ఏంటంటే ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. వచ్చే నెల అంటే జాన్యువరి 2026 మీకెలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నెక్స్ట్ మంత్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఫస్టే ఇలా చెప్తున్నానని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే కార్డ్స్ ప్రకారమే నేనేదైనా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఆ బేసిస్‌లోనే నేను మాట్లాడుతున్నాను. సో, మీరేంటంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, ఆ టైంకి తీసుకోవాలి అని తీసుకోవద్దు. లాంగ్ రన్‌లో ఏమవుతుంది? మీరు బెనిఫిట్ అవుతారా లేదా? మీ పరిస్థితి ఏంటి? సో, అసలు మీరు ఏం చేస్తే బావుంటుంది అని ఫ్యూచర్‌ని కన్సిడర్ చేసి డెసిషన్స్ తీసుకోండి. నార్మల్‌గా అయితే నేనెప్పుడు గైడెన్స్ ఒకలానే ఇస్తాను. అదేంటంటే ప్రెజెంట్‌లో ఉండి ప్రెజెంట్ ప్రకారం డెసిషన్స్ తీసుకోండి. దాని ప్రకారం ఫ్యూచర్ చేంజ్ అవుతుంది అని. బట్ మీకు మాత్రం నెక్స్ట్ మంత్ మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటారు కదా! అది ఆ టైంకి బేస్ చేసుకొని చెయ్యొద్దు. ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? ఏంటి?
అసలు అది మీరు డీల్ చేయగలరా లేదా అని ఇలా ఆలోచించుకొని పర్టిక్యులర్‌గా మీరు మనీ ఇస్తున్న దగ్గర ఆర్ ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉన్న దగ్గర ఆర్ ఏదైనా పర్చేస్ చేస్తున్న దగ్గర జాగ్రత్తగా ఉండాలండి. వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడానికి లేదు. అండ్ ఈవెన్ కొంతమంది వ్యక్తులకేంటంటే ఎక్కువ ఛాన్స్ ఇచ్చేస్తుంటారు. మీ పర్సనల్ విషయాలు వాళ్ళతో డిస్కస్ చేస్తారు. మీ సీక్రెట్స్ వాళ్ళతో షేర్ చేసుకుంటారు. కొంచెం ఆ యాక్టివిటీస్ తగ్గించుకోండి. ఎందుకంటే దానివల్ల కూడా మీరు ఎఫెక్ట్ అవ్వచ్చు. వాళ్ళేంటంటే అది మీకే అగెయిన్స్ట్‌గా యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అలా కూడా మీరేంటంటే జాగ్రత్త పడాలి. అండ్ స్కామ్ అయిపోకుండా మీ మనీతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలండి. వ్యక్తులకేంటంటే ఇల్ ఇంటెన్షన్స్ కనిపిస్తున్నాయి. సో, మీరెందుకైనా మంచిది ఎవరి మీదైనా మీకు డౌట్ ఉంటే మాత్రం అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండండి. ఈ టైంలోనేంటంటే వ్యక్తులకి మీకు మధ్యలో కాన్‌ఫ్లిక్ట్ కూడా ఉండొచ్చు. సో, అది కూడా ఏంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేయొచ్చు. అంటే రిలేషన్‌షిప్‌లో కాన్‌ఫ్లిక్ట్ అని నేను చెప్పను. బట్ కొంతమంది వ్యక్తులేంటంటే మంచిగానే ఉంటారు కానీ, వాళ్ళ ఉద్దేశాలు వేరేగుంటాయండి. అదేంటంటే అంత ఈజీగా బయట పడదు. టైమొచ్చినప్పుడు బయటకొస్తుంది. అప్పుడు మనం వాళ్ళతో ఫైట్ చేసి, వాళ్ళని మాటలని అంటే ఏం ప్రయోజనం ఉంటుంది? ఏమీ ఉండదు. సో, మీరేంటంటే అలాంటివి అవాయిడ్ చేయడానికే చూడండి. కొంతమందికేంటంటే ముందు నుంచే అసలు మీకు డౌట్ ఉంటే మాత్రం అసలు ఛాన్స్ ఇవ్వద్దు. చాలా దూరంగా ఉండడానికి ట్రై చేయండి. వాళ్ళెవరైనా అవ్వచ్చు. ఎందుకంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నవాళ్ళు మనకి దగ్గరగానే ఉంటారు. మన సర్కిల్‌లోనే ఉంటారు. ఇప్పుడు కొంతమందిని మనం ఎనిమీస్ అనుకున్నప్పుడు క్లియర్‌గా మనం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వం. చాలా దూరంగానే ఉంటాం. బట్ మనం ఎవరికైతే క్లోజ్ అవుతామో, మనం అనుకుంటామో అలాంటి వాళ్ళే ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో, కొంచెం అందుకే ఎవరు ఏంటి అని మీకు ఒక క్లారిటీ ఉంటే పర్వాలేదు. లేకపోయినా సరే వ్యక్తులు మాత్రం ట్రస్ట్ చేయొద్దు. ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ మంత్ పర్టిక్యులర్‌గా వ్యక్తులకి దూరంగా ఉండడం మంచిది. వ్యక్తులతో ఎక్కువ మాట్లాడడం, వాళ్ళని ఎక్కువ మీ విషయాల్లో ఇన్వాల్వ్ చేయడం, ఇది కూడా అంటే ఇబ్బంది పెడతదండి. మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా మీ లైఫ్‌ని చేంజ్ చేస్తది. ఇదేంటంటే ఓన్లీ రిలేషన్‌షిప్, కెరియర్ యాస్పెక్ట్ అని కాదు. మీరు నెక్స్ట్ మంత్ ఏ డెసిషన్ అయితే తీసుకుంటారో, ఏ సిట్యుయేషన్‌లో అయినా, ఆ ప్రతి సిట్యుయేషన్ కూడా మీ లైఫ్‌ని చేంజ్ చేస్తది. మీ సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేస్తది. సో, అందుకే మీరేంటంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్టుగా మనీ విషయంలో మాత్రం ఎక్కువ కేర్ తీసుకోవాలండి. ఈవెన్ ఎవరి దగ్గర మనీ కూడా తీసుకోవద్దు. ఎందుకంటే అది వాళ్ళ అడ్వాంటేజ్‌గా తీసుకొని తర్వాత మిమ్మల్ని ట్రబుల్ చేయొచ్చు. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ డిస్ప్యూట్స్ ఫేస్ చేస్తుంటారు. మీలాంటి వాళ్ళకేంటంటే ఇది మరి కొంచెం ఎక్కువ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ ఇంకొకటేంటంటే మీలో ఎవరికైనా ఏదైనా స్కిల్ ఉంటే దాన్ని మీరు కరెక్ట్‌గా పాలిష్ చేయండి. ఫుల్ టైమ్ అంటే మీరు కెరియర్‌గా కూడా ట్రై చేయొచ్చు. వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే కొంతమందికి డాన్సింగు, సింగింగు, యాక్టింగు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయి. మోడలింగు. సో, అలాంటివి చెయ్యొచ్చా? చేయకూడదా? అసలు అలాంటిది కెరియర్‌గా ప్లాన్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుందో ఏంటి అనే డౌట్ ఉంటే డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. ఇదేంటంటే ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాను. మీకు ఏ స్కిల్ అయినా ఉండొచ్చు. సో, మీ స్కిల్స్‌ని ఏంటంటే మీరు ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా ట్రై చేసుకోవచ్చు. కొంతమందికి కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, మీలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ట్రై చేయొచ్చు. బేసిక్‌గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఆర్ మీకు ఏదైనా ఒకటి ఇంట్రెస్ట్ ఉంటే అది చేయాలి అనుకుంటే మాత్రం నెక్స్ట్ మంత్ ఛాన్స్ తీసుకోండి. దానివల్ల ఇన్‌కమ్ జనరేట్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వర్కౌట్ అవుతుంది. మొత్తానికి మీరేంటంటే ఈ ఫీల్డ్‌లో షైన్ అవుతారండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్‌లో మీరేంటంటే ఛాన్స్ తీసుకోండి. మంచిగానే ఉంది. ప్రాబ్లమ్ ఏం లేదు. కెరియర్‌లో కూడా అంతేనండి. మీకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొత్త కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే ట్రై చేయండి. లేదండి మేమేంటంటే జాబ్ కోసం ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాం. అయినా వర్కౌట్ అవ్వట్లేదంటే మరి కొంచెం ఫోకస్ చేయండి. మరి కొంచెం స్ట్రాంగ్‌గా ట్రై చేయండి. వర్కౌట్ అవుతుంది. గుడ్ టైమ్ అండి. కెరియర్‌లోనేంటంటే చేంజెస్‌కి మంచి ఛాన్స్ ఉంది. ఈవెన్ కెరియర్‌ని బిల్డ్ చేయాలన్నా సరే ఒక ఛాన్స్ ఇప్పుడు మీకు వస్తుందండి. ఎలా అయినా సరే వర్కౌట్ అవుతుంది. సో, మీరేంటంటే కెరియర్ పరంగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ట్రై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొంతమందుంటారండి. అంటే జాబ్ రావాలి అని చెప్పి వ్యక్తులకి మనీ ఇస్తుంటారు. అలాంటివి మానేయండి ఫస్ట్. ఆర్ కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్ళాలనుకుంటారు. మేబీ అలాంటివి వర్కౌట్ అవ్వవు. మీరు ఏమైనా మీ ఓన్‌గా ట్రై చేసుకొని హార్డ్ వర్క్ చేస్తే మాత్రం ఛాన్స్ ఉంటుంది. బట్ ఇలాంటి షార్ట్ కట్స్ అయితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే స్కామ్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి ఫోర్త్ కార్డ్ సెట్ వాళ్ళు. సో, అది ఏ విధంగా అయినా జరగొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో కూడా ఇప్పుడు ఎవరైనా బ్రేకప్ సిట్యుయేషన్‌లో కానీ, సెపరేషన్ ఫేజ్‌లో కానీ ఆర్ సమ్ డివోర్స్డ్ సిట్యుయేషన్‌లో ఉంటే, మళ్ళీ ఒక సెకండ్ ఛాన్స్ రావచ్చండి. ఈ సెకండ్ ఛాన్స్ అనేసరికి ఇది రీకన్సిలియేషన్ అయినా అవ్వచ్చు, ఆర్ న్యూ పర్సన్ అయినా రావచ్చు.
బట్ రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే పాజిటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఎవరైనా మ్యారేజ్ కోసం ట్రై చేస్తుంటే అది కూడా వర్కౌట్ అవుతుంది. గుడ్ మ్యాచెస్ కానీ ఆర్ మీరు ఫైనల్‌గా హ్యాపీగా ఫీల్ అయ్యే టైప్ పర్సన్స్ కానీ మీ లైఫ్‌లోకి వస్తారు. సో, కంఫర్టబుల్‌గా అయితే ఫీల్ అవుతారు. రిలేషన్‌షిప్‌లో మాత్రం గుడ్ చేంజెస్ వస్తాయండి. మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా ఇక్కడ మీ వ్యక్తి మీ లైఫ్‌లోకి తిరిగి రావడానికి ఛాన్స్ ఉంది. ఎవరైనా కొత్త వ్యక్తి రావాలి అనుకుంటే వాళ్ళు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. పెళ్లి కోసం వెయిట్ చేస్తుంటే మీకు కూడా ఛాన్స్ ఉంది. సో, ఏదేమైనా సరే గుడ్ చేంజెస్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. సో, మీరేంటంటే ఈ విషయంలో మాత్రం హోప్స్ పెట్టుకోవచ్చు. అండ్ మీరు చేయాల్సిన ప్రయత్నాలు కూడా చేయండి. వర్కౌట్ అవుతుంది. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో మీరు వెయిట్ చేస్తున్నారండి. మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయేమో అని. చాలా ఇబ్బందులు పడినట్టున్నారు. సో, అందుకే మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు కూడా. బట్ మీకెలా అనిపిస్తుందంటే వెయిట్ చేయడమే మిగులుతుంది కానీ ఏది జరగట్లేదనే ఫీలింగ్ వస్తున్నట్టుంది. కానీ నెక్స్ట్ మంత్ ఏంటంటే కొన్ని చేంజెస్ వస్తాయండి. అట్‌లీస్ట్ మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి అనేది ఒక్కటైనా మీకు అర్థమవుతది. ఆ ఒక్క విషయంలో అయినా క్లారిటీ వస్తది. మేబీ అది ఎలా జరుగుతది, ఏంటి అనేది వెంటనే మీకు తెలియకపోయినా ఆర్ అది జరగాలి అంటే మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. మిమ్మల్ని మీరు కొంత చేంజ్ చేసుకోవాలి. లైక్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి అనే దానికి మీరు రెడీగా లేకపోయినా అట్‌లీస్ట్ మీకు అర్థమవుతదండి. మీరు ట్రై చేస్తే, మీరు ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడితే 100% వర్కౌట్ అవుతుందని. సో, కొంచెం ఇనీషియల్‌గా దానికి మీరు రెడీగా ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ చాలా స్ట్రగుల్స్ తీసుకున్నారు కదా! మళ్ళీ మళ్ళీ స్ట్రగుల్స్ అంటే మేబీ అలా పెట్టిన తర్వాత రాకపోతే ఏంటి పరిస్థితి? సో, ఇలాంటి ఆలోచనలు కూడా మీకు వస్తుంటాయి. బట్ ఏది ఏమైనా సరే అనుకున్న విధంగా మాత్రం మీరనుకున్నవి వర్కౌట్ చేసుకుంటారు. అయితే ఈ జర్నీ అనేది ఈజీగా ఉండదు అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, దానికి మీరు అలవాటు పడ్డానికి కానీ, అంటే అది మీరు కరెక్ట్ చేసుకోవడానికి కానీ కొంత టైం తీసుకుంటారు. బట్ స్టిల్ మీరేంటంటే మీ 100% ఇవ్వడానికే రెడీ అవుతారు. దానివల్ల మాత్రం గుడ్ చేంజెస్ వస్తాయండి. సో, అంటే నెక్స్ట్ మంత్ కొంత నెగెటివ్‌గా ఉన్నప్పటికీ కూడా స్టిల్ పాజిటివ్‌గా కూడా కొన్ని జరుగుతాయండి. సో, మీరేంటంటే అందుకే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. పర్టిక్యులర్‌గా వ్యక్తుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనతోనే ఉంటూ మంచిగా ఉంటున్న వాళ్ళందరూ కూడా నిజంగా మంచి వాళ్ళవ్వాలని ఏం లేదండి. కానీ అది మనకు తెలిసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. తెలియకపోయినా సరే కొన్ని సార్లు ఏంటంటే ఎవరిని నమ్మడానికి లేదు. అది మన కోసం, మన మంచి కోసమే అన్నట్టుగా మీరు ఉంటే మంచిది. ఈవెన్ లార్డ్ గణేష గైడెన్స్ కూడా ఒకటే. మీ లైఫ్‌లో కొన్నేంటంటే జరగట్లేదు ఆర్ మీరేంటంటే అనుకున్న విధంగా కొన్ని వర్కౌట్ చేసుకోలేకపోతున్నారు. సో, ఇది వర్తియా కాదా? మీరది డిజర్వ్ చేయరా? అని ఇలా నెగెటివ్‌గా ఆలోచించొద్దండి. కొన్ని జరుగుతాయి. అవేంటంటే బిగ్‌గా జరుగుతాయి. సో, బిగ్‌గా జరగడానికి ఉంది కాబట్టే మీరింతలా వెయిట్ చేస్తున్నారు. ఇంతలాగా వెయిట్ చేసే పరిస్థితులు మీకు క్రియేట్ అవుతున్నాయి. బట్ టైమొచ్చినప్పుడు మీరనుకున్న దానికంటే కూడా కొన్ని బిగ్‌గా జరుగుతాయండి. సో, గణేష బ్లెస్సింగ్స్ మీ మీద ఉన్నాయి కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎట్ ద సేమ్ టైమ్ మీరు కొన్ని ప్రయత్నాలు చేయగానే జరగట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ అదేంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని మీరు ఫీల్ అయితే, అది టైం కాదని తెలుసుకోండి అంతే. పూర్తిగా జరగదు. అది మీరేంటంటే డిజర్వ్ చేయరేమో ఇలాంటి ఆలోచనలు మీరు మానేయాలండి. ఎందుకంటే మీరలా ఆలోచించడం వల్ల ఆ ఫేజ్‌లోనే మీరు ఇబ్బంది పడతారంతే. తర్వాత అది ఎలా అయినా జరుగుతుంది. మరి ఎలాగైనా జరిగిన దాని గురించి మీరెందుకు అలా లోగా ఫీల్ అవ్వడం? అండ్ మిమ్మల్ని మీరేంటంటే తక్కువ చేసుకోవడం. సో, అలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా ఉండకూడదండి. ఏదైనా ఒకటి జరగట్లేదు అంటే జరగడానికి టైం ఉంది. అందుకే మీరేంటంటే వెయిట్ చేస్తున్నారు. బట్ ఖచ్చితంగా జరుగుతుంది. ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే హెల్త్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి మీరు. మెంటల్‌గా ఏంటంటే కొంత సిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓవర్ థింక్ చేయడం కానీ, సో స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకోవడం కానీ, కొంతమందికి డిప్రెషన్ అనేది కొంచెం ఎక్కువ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో మీకేమైనా సరే మెడికల్‌గా సపోర్ట్ అవసరం అనుకుంటే మాత్రం తీసేసుకోండి. ఈవెన్ మెడికల్‌గా సపోర్ట్ కాకపోయినా మీరు హీల్ అవ్వడం కోసమైనా సరే, మీరు ఏమైనా సరే యోగా కానీ, మెడిటేషన్ కానీ అలాంటివి కూడా ఫ్రీక్వెంట్‌గా చేయడం మంచిది. ఆర్ బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ నేచర్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఇలాంటివి కూడా చేస్తే మంచిదండి. హీల్ అవుతుంటారు. సిట్యుయేషన్స్‌ని కూడా బెటర్‌గా అర్థం చేసుకుంటారు. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.